శుభాకరా శుధాకరా విశుద్ధవర్ణనం శుభాకరా శుధాకరా విశుద్ధవర్ణనం నభూమి సారో నాజ్యవందనం నభూమి సారో నాజ్యవందనం అరుణ స్తోత్రము వరప్రదోండ భక్తహృదయ వాస స్తోత్రము వరప్రదోండ భక్తహృదయ వాస స్తోత్రము శుభాకరా శుధాకరా విశుద్ధవర్ణనం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున అలాగే నిలిచి ఉన్నవారమే ఉత్తర ప్రత్యుత్తరాలుగా దావీదు రాసిన 20వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. ఉత్తర ప్రత్యుత్తరాలుగా దావీదు రాసిన 25వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందామండి. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొంచున్నాను. నా దేవా, నీ యందు నమ్మకించుచున్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహపడనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందుడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము. నీ త్రోవలను నాకు తెలియపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడువు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకుము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడు, యథార్థవంతుడై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనలు, ఆయన నియమించిన శాసనములను కైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపాసత్యమయములై ఉన్నవి. యెహోవా, నా పాపము బహుఘోరమైనది. నీ నామమును బట్టి దాన్ని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా గర్భము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. నా కను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలల నుండి విడిపించును. నేను ఏకాకిని బాధపడువాడను. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కటిలో నుండి నన్ను విడిపింపుము. నా బాధను, నా వేదనను కనుగొనుము. నా పాపములన్నిటినీ క్షమింపుము. నా శత్రువులను చూడుము. వారు అనేకులు. క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ సన్నిధి చూచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా ప్రాణమును కాపాడుము. నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక. చివరి వచ్చిన అందరి కలిపి చదువుకుందామండి. దేవా, వారి పాదముల నుండి నన్ను స్థాయిలో మోక్షింపుము. ఆమేన్. ఈ స్తుతి ప్రార్థన చేసుకుందాం. ఓ దేవా, తండ్రివు గాను కుమారుడు గాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తమై నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయం దయచేసినందుకు వందనములు.
దూతలు పరలోక పరిశుద్ధులు నేను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొనుచున్న నీకు అనేక స్తుతులు. నీవు కలుగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అంతటితో పాటు నీకు నమస్కరించున్నాము. ఆరాధన పొడుగున నీకు కీర్తి కలుగునట్లు ఇక్కడి విషయాలన్నిటిని దీవించుమని ప్రభువు ద్వారా వేడుకొనిచున్నాము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర బ్రోకెదము. ఆయన మాటలు గైకొనిన అయినవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనం అతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందటం మనకి ఎంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకొని నెడలా మనలో సత్యం ఉన్నదు. మన పాపములను మనం ఒప్పుకొని నెడలా ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకొని నెడలా ఆయన అబద్ధికులుగా చేయరోదు. ఆయన వాక్యం మనలో ఉండదు. తన అతిక్రమలకు పరిహారం నందిన వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములు ఒప్పుకుందాం. నాతో కలిపి ఏకీవించండి. పరిశుద్ధుడైన ఓ దేవా, మేము మా జన్మను బట్టి నైజం బట్టి పాపులమై ఉన్నాం. తలంపును బట్టి చూపును బట్టి పాపులమై ఉన్నాం. వినుటను బట్టి మాటను బట్టి పాపులమై ఉన్నాం. ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమై ఉన్నాం. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులను, మమ్మను క్షమించుమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొచ్చున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులందరి పాపమును క్షమించుచున్నాడు. శిక్షించుటకు ఇష్టపడడు, మన పాపములను జ్ఞాపకం చేసుకున్నాడు. అట్టి తండ్రిని నిత్యము స్తుతిద్దాం. నాతో చెప్పండి. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఉన్నందున పాపులను అసహించుకోవాల్సింది, కానీ అట్లు చేయక చేరదీసి క్షమించుతున్నావు కనుక నీకు అనేక వందనములు. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. తండ్రి మన పాపమును క్షమించే శ్వాసముతో దేవ సంస్కృతించే కీర్తన 6-7 పాడుకుందాం. దేవ